సార్ ముందుగా తెలంగాణ రాష్ట్రంలో నీటి అంశాల వస్తాం చాలా ప్రస్తావనకు వచ్చింది. కృష్ణా జలాల అంశం అయితే ఇక నీటి వాటాల విషయంలో ఇక ప్రతిపక్షాలు వర్సెస్ అధికార పార్టీ అన్నట్టుగా అసెంబ్లీలోనూ బయట చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు సార్, నిజంగా బీఆర్ఎస్ తప్పిదం ఉందా, లేకపోతే 2 ఏళ్ల పరిపాలనలో నీటి వాటాల విషయంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుందా, ఎవరిది తప్పు, అసలు ఈ విషయం ఎంతవరకు కరెక్ట్ ఈ అంశంలో? ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 తప్పిదాలే చేస్తున్నాయి. ఎందుకంటే నేను 2004లో అనుకుంటా, 2004లో మొదటిసారిగా ఉద్యోగులతో జయశంకర్ గారు ఒక సమావేశం పెట్టాడు. పెట్టినప్పుడు నేను అడిగాను సార్, నిధులు నియామకాలు కదా ట్యాగ్ లైను, భూమి లేని ప్రజలకు నీళ్ళ గురించి ఎందుకు సార్? 25% కూడా భూమి లేదు, 90% ప్రజల దగ్గర. సో వాళ్ళకి చెరువులు సరిపోతాయి, ఉన్న చెరువులలో నీళ్ళు సరిపోతాయి. ఓకే, అవే ఎక్కువ అవుతాయి అక్కడ ఊర్లలో, చెరువులలో. ఇంకా అదనంగా ఈ కాలువలు కట్టి డబ్బులు పెట్టి వచ్చిన భూములకు ఎవరి భూములు ఉన్నాయి? కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల చుట్టూన్న భూములు ఎవరి? ఆ చుట్టూన్న భూములు దొరలై, సంపన్నులై, పటేళ్ళై. సో ఈ వాళ్ళ కోసమా ఈ నీళ్ళ ఉద్యమం? ఇప్పుడు నీళ్ళు, భూమి ఉంటే నీళ్ళు కావాలి. అసలు భూమి లేదు, నీళ్ళు ఎందుకు? దానిపై రాజకీయాలు, దాని మీద కోట్ల రూపాయల వృధా చేస్తుంది. ఎవరి కోసం అంటే భూస్వాముల కోసం. ఇది భూస్వాముల పథకం సార్. దయచేసి నీళ్ళు అనే అంశాన్ని ఒకసారి పరిశీలించాలి. ఫస్ట్ భూమి పంపకం చేయాలి అని చెప్తే, బాబు మా ఎజెండాలో అది లేదు అని అన్నాడు. ఓకే. తర్వాత లెక్కలు ఉన్నాయా సార్, బహుజనుల దగ్గర ఎంత భూమి ఉందో లెక్కలు ఉన్నాయా అని అడిగా. లేదన్నాడు. మరి ఇక మీరెట్లా సిద్ధాంతకర్త అవుతారు సార్ అన్న. సిద్ధాంతకర్తకు ఎప్పుడు కూడా ఒక కాంప్రహెన్సివ్ ఐడియాలజీ ఉండాలి. 93% ఉన్న బహుజనుల మీద అవగాహన లేకపోతే, వాళ్ళకు సంబంధించిన విషయాల పట్ల అవగాహన లేకపోతే అది చాలా ఇబ్బందికరం. నేను అదే అంటాను, వాళ్ళ నీళ్ళ మీద నీచ రాజకీయాలు చేస్తున్నాయి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. దాన్ని ఆర్పీ పార్టీ అధ్యక్షునిగా తీవ్రంగా నేను దాన్ని ఖండిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నీళ్ళ మీద రాజకీయాలు చేసి, నువ్వు కాళేశ్వరం మీద రాజకీయం చేసినావు. కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు మింగిండు, 1,00,000 కోట్లు మింగిండని నువ్వు పెద్ద దాని మీద కమిషన్ వేసి, దాని కథలు చేసి, కార్యక్రమం చేసి, ఒక ఎఫ్ఐఆర్ అయినా బుక్ చేసినావా? ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయిందా? అరెస్ట్ అయిందా? కేసీఆర్ అరెస్ట్ అయిందా? కేటీఆర్ అయినా అరెస్ట్ అయిందా? 2 ఏళ్ళ నుంచి బతుకుంటాను కదా ఈ అంశం. ఎవరిని పంపిపెట్టడానికి ఈ కథలన్నీ? ఇప్పుడు 1,00,000 కోట్ల అదే కాలే అక్కడ. అది ప్రాజెక్టు మొత్తం ఎక్స్పెండిచరే 98,000 కోట్లు, 96,000 కోట్ల ప్రాజెక్టు. 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుంది అంటే ఇది రాజకీయం కదా. ఓకే. రెండవది, ఇప్పుడు కూడా టీఎంసీల అంశానికి వస్తే కూడా పంపకాలు ఎవరు చేయాలి? నీటి పంపకం అనేది రాష్ట్రాలు చేస్తాయా? కేంద్రం చేయాలి, అవునా? నీటి పరివాహక ప్రాంతం ఎంత? ఆ పరివాహక ప్రాంతం చుట్టూ ఉన్న భూములు ఎంత? ఆ భూములు ఆంధ్రాలో ఎన్ని ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి? వీటన్ని లెక్కలు తీయాల్సింది ఎవరు? కేంద్రం. సో కేంద్రం తీసి దాని మీద ట్రిబ్యునల్స్ ఆల్రెడీ ఎప్పుడో వేసినాయి. ట్రిబ్యునల్ ఎన్నో తీర్పులు ఇచ్చినాయి. ఆ ట్రిబ్యునల్ ప్రకారంగా నీటిని పంపకం చేయాల్సింది కేంద్రమా, రాష్ట్రాలా? కేంద్రం. మరి కేంద్రం తప్పిదం కదా ఇది. కేంద్ర తప్పిదానికి రాష్ట్రాలను ఓన్లీ బలి చేస్తే ఎట్లా? ఓన్లీ కేసీఆర్ సంతకం పెట్టిండని, లేకపోతే నువ్వు సంతకం పెట్టినావని, నువ్వు ఇది చేసినావని. ఇద్దరు దొంగలే. కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు, అవునా? ఇప్పుడు నువ్వు రాష్ట్ర విభజన చేసింది ఎవరు? బీజేపీ, కాంగ్రెసా? కాంగ్రెసే కదా. మరి రాష్ట్ర విభజన చేసినప్పుడు రాష్ట్రాల్లో నీటి పంపకాల విషయంలో చాలా క్లారిటీగా చట్టంలోనే తేవాలి. ఎందుకు తేలేను? విభజన హామీలలో చట్టంలోనే ఒక చట్టం తేవాలి కదా. ఈ నీళ్ళు నిధి ఇంత, ఈ నీళ్ళు నిధి ఇంత అని పడేయాలి కదా. ఎందుకు చేయలే? క్యాపిటల్ సిటీ గురించి అమరావతి, ఇప్పటికీ కూడా అమరావతి క్యాపిటలా కాదా అనేది ఇంకా సంశయమే కదా అక్కడ. ఈ తప్పిదం ఎవరిది? కేంద్రాంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలు విభజించినప్పుడు ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెడతానన్నారు, అక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెడతాన్నారు, కొన్ని ఇండస్ట్రీస్ తెస్తున్నారు. తేంది ఎవరు? ఇయ్యంది ఎవరు? కేంద్రమే కదా, అంటే బీజేపీ కదా. సో అట్లా బీజేపీ డ్రామాలు, కాంగ్రెస్ డ్రామాలు అండ్ ఇది బీఆర్ఎస్ డ్రామాలు. అంతిమంగా నష్టపోతుంది బహుజనులు. అంతిమంగా వీళ్ళ డ్రామాలకు బలవుతుంది వాళ్ళు. వాళ్ళ అధికారం తీసుకుంటారు, వీళ్ళను ఓట్లు వేయించుకుంటారు. ఇవాళ ఇట్లాంటి చిల్లర నీచ రాజకీయాలు చేస్తూ ఉంటారు. అసలు ఈ నీటి రాజకీయం అనేది
93% ఉన్న తెలంగాణలో బహుజనులకు అవసరం లేని మ్యాటర్ ఇది. ఉమ్. వీళ్ళు డైవర్ట్ చేసే మ్యాటర్ ఇది. అసెంబ్లీ ఇలా ఎవరి సొమ్ము? రోజుకు లక్షల రూపాయలు, కోట్ల రూపాయల ఖర్చు, నీ సెక్యూరిటీ ఖర్చు, నీ అసెంబ్లీ ఖర్చు, ఇదంతా ఎవడి సొమ్ము? ఆ టైం అంతా వృధా చేసుకుంటా మీరు. నువ్వు బైకాట్ చేసినవి ఇవాళ. అదే సార్, ఇదే అంశం మాట్లాడతా. నీళ్ళ విషయంలో మేము యుద్ధం చేస్తాము, అసెంబ్లీ వేదిక కూడా సర్కారును సవాల్ చేస్తామన్న బీఆర్ఎస్ ఈరోజు ఉన్నపలంగా బైకాట్ చేసింది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనుకున్నారు, చాలామంది ప్రిపేర్ కాండి అధికార పార్టీ అని చెప్పారు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. ఒకవైపు ఇక వాళ్ళ అధికార పార్టీ పీపీటీ ప్రజెంటేషన్ చేసింది. ఇక మేము 10 ఏళ్ల గతంలో ఇదే అసెంబ్లీలో పీపీటీ ప్రజెంటేషన్ చేసింది కేసీఆర్, ఇదే అసెంబ్లీలో. అవునా? ఇదే ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఈయన పీపీటీ చేస్తాడు. అంటే ఎవరిని మాపే పెడతారండి మీ పీపీటీలతోని? ఎవరికి కొరుకుతుంది? ప్రజలకు ఏం కొరుకుతుంది మీ పీపీటీలతోని? ఈ అంశాన్ని తీసుకొచ్చిన బీఆర్ఎస్ అసెంబ్లీకి దూరంగా ఉంది. ఎందుకు ఉంటుంది? ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లా దూరం ఉంటుందండి? జీతం తీసుకుంటలేదు కేసీఆర్. కేసీఆర్ ఎవరినైనా సొమ్ము తీసుకుంటాడు జీతం? ఎందుకు రాడు అసెంబ్లీకి? ఎందుకు చర్చ పెట్టాడు? ప్రజల సొమ్ము తీసుకుంటాడు కేసీఆర్. ప్రజల సొమ్ము జీతం తీసుకున్నప్పుడు నువ్వు ఎందుకు రావు? నువ్వు ఫామ్ హౌస్లో ఎట్లా పడ్డావు? ఎవడిచ్చిండు నీకు అధికారం? ప్రజలు ఇచ్చారు. ఫామ్ హౌస్లో వండమని ఇచ్చారా? నువ్వు రావాలి అసెంబ్లీకి, మాట్లాడాలి అసెంబ్లీలో బైకాట్ చేసిపోయి నువ్వు ప్రజల దగ్గరికి పోతా, నేను ఆడ బహిరంగ సభ పెడతా, ఈడ బహిరంగ, ఎవరి కోసం బహిరంగ సభలు ఇవన్నీ? ఎవరిని ముంచడానికి? ఇంకా ముంచింది చాలనా? ధరణి పేరు మీద ఇవాళ మొత్తం దగా చేసి లక్షల కోట్ల భూములు, ఇవాళ 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉంటే అవి కబ్జా చేసి 20 లక్షల ఎకరాల భూములు ఏమైనా తెలియదు. దాని మీద నేను మొత్తం యాజమాన్య హక్కులు కల్పిస్తా అన్న రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇంతవరకు కలిపేలేదు. అసైన్డ్ భూములు ఎవరి? పేదలై, ఎస్సీలై, ఎస్టీలై, బీసీలై, మైనార్టీలై. వీళ్ళ భూములు 70 ఇచ్చిన భూములు అండి అవి. ఇలా ఒక్కొక్క భూమికి ఎకరానికి 100 కోట్లు, 150 కోట్లు అయింది. అట్లాంటి భూములన్నీ కూడా వాళ్ళ పేర్ల మీద లేకుండా 22A కింద వాళ్ళు దాన్ని ప్రభుత్వ భూమిగా ప్రకటించుకొని నిషేధించే జాబితాలో పెట్టేసి లక్షల ఎకరాల భూములన్నింటినీ కూడా కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని కోట్లు సంపాదించారు. ఒక్కొక్కరు కూడా ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క దగ్గర. ఈయన కేసీఆర్కు, హరీష్ రావుకు చెప్పులు గతిలేనికి ఇదే హాస్టల్లో, ఇదే ఉస్మానియాలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు హరీష్ రావు ఉద్యమ సమయంలో వచ్చినప్పుడు చెప్పులు చక్కగా గతిలేవు. ఎక్కడి వాళ్ళు 1000 కోట్లు? కేటీఆర్కి ఎక్కడి? కేసీఆర్కి ఎక్కడి? బీడీలు తాగే కేసీఆర్ ఉద్యమ సమయంలో మాలాంటి వాళ్ళు డీజిల్ పైసలు ఇస్తే నడిపిన కేసీఆర్. మీరు ఇచ్చారా అప్పట్లో? మేము మాలాంటి వాళ్ళ ఉద్యోగస్తులను సాయం చేసిన కేసీఆర్. మరి వాళ్ళకి ఇక్కడ లక్షల కోట్లు ఎక్కడి? ధరణి పేరు మీద ఇలా మొత్తం పేదల భూములని కబ్జా చేసి ఇలా ఈయన భూభార్య పేరు మీద ఈయన చేస్తాడు. ఆయన కుటుంబం, ఆయన కుటుంబం మొత్తం తెలంగాణ భూములన్నింటినీ కబ్జా చేసి పడేసారు. చేసేసి ఇలా లక్షల కోట్లు సంపాదించారు ఒక్కొక్కరు. మళ్ళీ ఇప్పుడు ఆ భూములన్నీ నీళ్ళు వస్తే వెళ్ళిపోతాయి మళ్ళీ వీళ్ళకే కదా. సో కాబట్టి ఇది వ్యాపారుల కోసం, సంపన్నుల కోసం, డబ్బున్నుల కోసం, భూస్వాముల కోసం, అగ్రవర్ణ సంపన్నుల కోసం. ఇదే సందర్భంలో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనం బాడబట్టారు. ఏకంగా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ సొంత నాన్నను అలాగే వాళ్ళ అన్నను హరీష్ రావును టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తారు. ఇటు బీజేపీని సమాంతరంగా కాంగ్రెస్ను, బీఆర్ఎస్ను అంశాల వారీగా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్లో పనిచేశారు. ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యల్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటారా? ఆమె మార్గం అనేది ఒకసారి చూస్తే మాత్రం ఇక దాదాపు వచ్చే ఎన్నికలు ఆమె పార్టీ పెట్టబోతుంది, పోటీ చేయబోతున్నట్టు కూడా సంకేతాలు కూడా ఇచ్చారు. మీకున్న అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు కవిత శుద్ధపూస కాదు. ఆమె అధికారంలో వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు ఎందుకు మాట్లాడలేదు? ఇదే నిజంగానే ఆమె శుద్ధపూస అయితే మాట్లాడాలి కదా. మాట్లాడరు అవినీతి ఇప్పుడు మాట్లాడుతున్నావే నువ్వు, మరి అప్పుడు నీకు తెలియదా ఇవి జరుగుతున్న సంగతి? తెలుసు కదా. నీవు షాపులలో పోయి బంగారం షాపు పోయి మొత్తం బంగారం అంతా తీసుకొచ్చుకున్న దానివి ఇవాళ నీకు ఎక్కడండి దుబాయ్లో బుర్జ్ ఖలీఫాలో అపార్ట్మెంట్లు 100 కోట్లు పెట్టి తీసుకునేంత పైసలు ఎక్కడండి? లిక్కర్ స్కామ్లో 100 కోట్ల రూపాయలు దాని స్కామ్ జరిగితే దాంట్లో నీ పాత్ర ఎట్లుంటుందండి? నీకు రేవంత్ రెడ్డికి వ్యాపార లావాదేవీలు లేవా? ఇప్పటికి నడుస్తలేవా మీకు? అంటే మీరు మొత్తం కుమ్మక్కై మీరు మీ అన్నదమ్ముల ముచ్చట పంపకాల దగ్గర లొల్లెచ్చి
ఇవాళ ఆ పంపకాల లొల్లి కాస్త రాజకీయంగా మారి ఆ, ఈ ఈ పంపకాల లొల్లిలు దోపిడీ లొల్లిలు ఇదంతా ఆ, అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీకి ఆల పంపకాల లొల్లి, ఇక్కడ కేసీఆర్ చేసిన దోపిడీకి కేసీఆర్ చేసిన దోపిడీకి ఈడ పంపకాల లొల్లి. మీ పంపకాల లొల్లి కాస్త అదేదో ఆ తెలంగాణ ఆత్మగౌరవం అన్నట్టుగా, కవితమ్మ మొత్తం జాగృతి చేస్తున్నట్టుగా, కవితమ్మ మొత్తం ఇలా మొత్తం సామాజిక తెలంగాణ అనగానే పోయి మొత్తం బహుజనుల దబ్బా కవితమ్మ ఎంత గొప్ప సామాజిక తెలంగాణ అంటుంది, దొరసాని తెలంగాణ అంటలేదు అనికే మేమంతా పోయి ఆ కవితమ్మ గొప్ప నాయకురాలు, కవితమ్మ అంత ఇక నీతి మంత్రాలు లేదు, కవితమ్మ అంత సామాజిక న్యాయవేత్త లేదని పోయి మేము పొగడల్లా. సో కాబట్టి కవిత కూడా వాళ్ళ శిశురాలే, వాళ్ళ భాగస్వామియే ఈ దోపిడీలో, నీళ్ళ దోపిడీలో, నిధుల దోపిడీలో, సంపద దోపిడీలో, అధికార దోపిడీలో వాళ్ళకి ఎంత భాగస్వామ్యం ఉందో ఈమె కూడా అంతే భాగస్వామ్యం ఉంది. కాబట్టి ఈమె చెప్పే నీతి వాక్యాలకు తెలంగాణ ప్రజలు ఇచ్చి ఏవో ఈమెను ఆదరించి రేపు అధికారం ఇస్తారనేది కళ. అది కవితమ్మ కళగా చూసుకోవాలి. పార్టీ పెట్టినా సరే, ఏం పెట్టినా సరే ఇలా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఇక నేను జనంలోకి వస్తాను, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తాను, కాంగ్రెస్ విధానాలను ఎండగడతానని కూడా చెప్పారు. నిజంగా బయటకు వచ్చే పరిస్థితి ఉందా? ఆయన ఇక ఉద్యమాలు చేసే పరిస్థితి కానీ ప్రజల్లో రెగ్యులర్గా సభలు సమావేశాలు ఆయనకు ఇప్పుడు టైంపాస్ కాక వస్తే రావచ్చు బయటికి. ఏమి ఆయనే ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు, ఎవరు రేవంత్ రెడ్డి డైరెక్ట్ చెప్తాడు ఆయన, అరే మీకు ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదా తీసుకోవాలని మీ నాయనను కథం చేయాలని చూస్తారా మీరు అని చెప్పి ఎంత అసెంబ్లీలోనే మాట్లాడేది కదా ఎంత చూసినాం కదా మనం. సో కాబట్టి ఒకవైపు కొడుకు బిడ్డ మధ్యలో కొట్లాట, అల్లుని కొడుకు మధ్యలో కొట్లాట, ఆయన పోతే ఆయన కుర్చీని సంపాదించే కొట్లాటలో వాళ్ళు ఉన్నారు అక్కడ కుటుంబం అంతా. సో ఈ స్థితిలో ఈయనప్పుడు బయటికి రానిత్తరా వాళ్ళు, బయటకు వచ్చినా కూడా ఈయనను నిలగనిస్తారా అంటే కొంచెం అది ఎంతైనా కష్టమే. ఆయన వెళ్తే కూడా పెద్దగా సహకరించకపోవచ్చు. అంత గతంలో ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు ఉండే అవకాశం లేదు. బట్ ఏదేమైనా తెలంగాణలో ఒక ఉద్యమ ఐకాన్గా తెలంగాణ సాధించిన నాయకుల్లో కేసీఆర్ ఒకరు. సో కాబట్టి మన అవునన్నా కాదన్నా కేసీఆర్కు ఇంకా క్రేజ్ ఉంది, లేదని కాదు. తెలంగాణ ఐకాన్గా కేసీఆర్కు ఉంది. అట్లాగే తెలంగాణ దోపిడిదారునిగా ముద్ర కూడా ఉంది. తెలంగాణను నిండా ముంచిన చరిత్ర కూడా ఉంది ఆయనకు. సో ఆంధ్రాలకు తొత్తుగా మారిన చరిత్ర కూడా ఆయనకు ఉంది. సో కాబట్టి ఈ క్రమంలో మనం కేసీఆర్ బయటకు వచ్చినా చేసేది ఏం లేదు, లేకపోతే ఇంకా రేవంత్ రెడ్డి కహానీలు ఇంకా వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఇప్పటికే మస్తు తిరుగుబాటు, 2 ఏళ్ళనే ప్రజల నుండి చాలా తిరుగుబాటు వచ్చేసింది. 420 హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, అమల్లో కావచ్చు. ఇది ఈవెన్ దానం నాగేందర్ కాంగ్రెస్లో పోయినోడే తిరుగుతాడు. నిన్నే చూసినాం కదా మనం, దానం నాగేందర్ అడిగిన ప్రశ్నల అసెంబ్లీలో. సో ఇవాళ పాయల్ శంకర్ కానీ, దానం నాగేందర్ కానీ, అక్బరుద్దీన్ కానీ ఇవాళ అడుగుతున్న ప్రశ్నలకు సరైన సమాధానం ఎక్కడుంది అక్కడ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి దగ్గర? ఏమనంటే కేసీఆర్ మీద నీ అవాక్కులు చెవక్కులు వెలుచుకుంటా కేసీఆర్ దొంగ అని మొత్తం ఆయన సుఖమైనట్టుగా, ఆయన మంత్రివర్గం సుఖమైనట్టుగా మాట్లాడుకుంటా ఇలా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమంలో వెళ్ళున్నారు. కాబట్టి అందరూ తోడుదూగలే, దీంట్లో ఎవరు సుఖం అని చెప్పడానికి లేనే లేదు.